ఆషాఢ మాసం అయిపోయి శ్రావణం వచ్చేసింది. హిందూ సంప్రదాయంలో ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు నెలల్లో 5వ మాసం శ్రావణం. పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. అందుకే ఈ మాసానికి శ్రావణం అని పేరొచ్చింది. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణమే. మహిళలకు అలాగే కొత్తగా పెళ్లైన వారికి ఈ మాసం ఎంతో పవిత్రమైంది. శ్రావణ మాసంలో వచ్చే 2వ వారంలో వరమహాలక్ష్మి దేవిని పూజించి వరాల్ని పొందుతారు. శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. ఆ రోజుల్లో చేసే పూజలు మంచి ఫలితాలనిస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. దేవతలకు, ముఖ్యంగా మహావిష్ణువు, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం శ్రావణం. ఈ నెలలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉంటారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లోనూ పూజలు, పండుగలు జరుపుకునే ఏకైక మాసం శ్రావణం మాత్రమే. ఈ నెలలో శివ కేశవుల్ని నిష్ఠతో, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజలకు, నోములకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉండే ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ఇష్టమైనవని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో ఉపవాస దీక్షను పాటిస్తూ శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి బిల్వ పత్రాలతో పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయట. అదేవిధంగా శ్రావణం శనివారాల్లో శని భగవానుణ్ణి పూజించడంతో పాటు లక్ష్మీ నారాయణ నోము, సౌభాగ్య శనివారం నోము వంటివి కూడా చేస్తారు. శ్రావణ పంచమిని నాగుల పంచమిగా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ పాము పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేయటము తెలిసిందే. మార్కండేయ పురాణం ప్రకారం శ్రావణ మాసంలో చేసే పూజలకు ఎంతో మహిమ ఉంటుందని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడంట. వ్రతాలు, పూజలు శ్రద్ధగా చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందట. మహాభారతంలోని అనుశాసనిక పర్వం ప్రకారం ఎవరైతే శ్రావణంలో ఒక్క పూట భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహాలతో గడుపుతారో వారికి అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితంతో పాటు వంశ అభివృద్ధి ఉంటుందట. ఈ నెలలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మాసంలో నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఇవి కాకుండా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు ఈ మాసం అనువైందిగా భావిస్తారు. ఇక శ్రావణ మాసం వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు వేడుకుంటారు.